వెల్కమ్ టు మై వాయిస్. సమస్యలు పరిష్కరించమంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమంతో కేంద్రం కళ్ళు తెరిపిస్తామంటున్న సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు మాణిక్యంతో మా ప్రతినిధి రాజు గౌడ్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు మాణిక్యం ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జైల్ భరో కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి? ఏమైనా ప్రభుత్వం కానీ ఎలాంటి షరతులైనా విధించిందా? ఆగస్టు 10వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్ఫూర్తితోని ఈ జైల్ బారో కార్యక్రమం అనేటటువంటిది దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కార్మికులకు అనేక వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకొస్తూ ఉంది. గడిచిన 12 సంవత్సరాల కాలంలో ఇవాళ ప్రజలకు మేలు చేయకపోగా అనేక ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఈరోజు ప్రజలకు నష్టం చేసేటటువంటి చర్యలనే ఈరోజు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి గతంలో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని, కార్మిక చట్టాలని వాళ్ళ రద్దు చేసేసి కట్టు బానిసలుగా మార్చేటటువంటి లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ వల్ల ఇవాళ హక్కులు కోల్పోతూ ఉన్నారు. కార్మిక వర్గం సమ్మె హక్కు లేకుండా పోతుంది. అట్లనే ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా పోతుంది. వాళ్ళ పని గంటల్ని మేడే స్ఫూర్తితోని 8 గంటల పని అనేది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో మేడే స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి పద్ధతిలో 8 గంటల పనిని వాళ్ళ 12 గంటలు 14 గంటలు పెంచాలి అని చెప్పేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కార్మికులకు వ్యతిరేకంగా, కార్మికులను బానిసలుగా మార్చి పెట్టుబడిదారులకు, పారిశ్రామిక అధిపతులకు, కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేటటువంటి పద్ధతిలో వాళ్ళ బీజేపీ విధానాలు అనేటటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ కార్మికులకు బానిసలుగా మార్చేటటువంటి లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ మేఘాల మీద వాళ్ళ లేబర్ కోడ్స్ తీసుకురావడమే కాదు, రూల్స్ను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తూ ఉంది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు అక్కడ కేంద్రంలో ఇవాళ రాహుల్ గాంధీ, అట్లనే సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు వీళ్ళందరూ కూడా లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ లేబర్ కోడ్స్కు సంబంధించినటువంటి రూల్స్ను రూపొందించే పనిలో ఉన్నారు. ఇది పూర్తిగా కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు తప్ప ఇంకొకటి కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమలు చేయము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జైల్ భరో కార్యక్రమంతో కేంద్రంలో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా? ముఖ్యంగా ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్క కార్మిక వర్గానికి కాదు. ఇవాళ సిఐటియు, ఆల్ ఇండియా కిసాన్ సభ, ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం అంటే 3 సంఘాలు ఇవాళ తీసుకున్నాయి. అట్లనే అనేక సంఘాలు ఇప్పుడు ఈ జైల్ బారో కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో సంఘాలు కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది విశాలమైనటువంటి ఐక్య ఉద్యమం చేపడతా ఉన్నాం. ఒక కార్మిక వర్గానికి సంబంధించినటువంటి లేబర్ కోడ్లే కాదు, వాళ్ళ రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా దీంట్లో ఉన్నాయి. వాళ్ళ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి దేశంలో రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సులను పక్కన పెట్టేసి వాళ్ళ రైతులకు నష్టం చేసే చర్యలు అనేక పద్ధతులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. గతంలో నల్ల చట్టాలని తీసుకొని వచ్చింది, 3 నల్ల చట్టాలని పెద్ద ఎత్తున రైతాంగం తిరుగుబాటు చేయడంతో ఇవాళ వాటిని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. దొడ్డిదారిన ఈ నల్ల చట్టాలని అమలు చేయడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ మినిమం ఎంఎస్పి అనేటటువంటిది ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర అనేటటువంటి కల్పించవలసిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటటువంటి పరిస్థితిలో ఆ చట్టాన్ని పూర్తిగా ఈరోజు తుంగలో దొక్కేటటువంటి పద్ధతిలో అనుసరిస్తున్నారు. అట్లనే వాళ్ళ ఎరువులు, విత్తనాలకు సంబంధించినటువంటిది కూడా ఈరోజు పూర్తిగా రైతులకు అందుబాటులో లేకుండా చేయడం కోసం, కార్పొరేట్ ప్రయోజనాల కోసం, వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీల యొక్క ప్రయోజనాల కోసమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెస్తుంది తప్ప ఇంకొకటి కాదు. ఇట్లా విద్యుత్ ప్రైవేటీకరణ చేసేందుకు బాటలు వేస్తూ ఉంది. 2025 విద్యుత్ సవరణ
బిల్లును తీసుకొని వచ్చింది. విద్యుత్ సవరణ బిల్లు ద్వారా గతంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా దీన్ని యొక్క అమలుకు నోచుకునేటటువంటి రాష్ట్ర ఆధీనంలో ఉండేది విద్యుత్ రంగం అనేది. కానీ ఇవాళ కేంద్ర ఆధీనంలోకి తీసుకుంటుంది. కేంద్ర ఆధీనంలో తీసుకొని దేశవ్యాప్తంగా అందరికీ రైతులకు ప్రజలకు మెరుగైనటువంటి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ విద్యుత్ రంగాన్నే ప్రైవేటీకరణ చేయడం కోసం, అంబానీలకు ఆదాయాలకు కట్టబెట్టేందుకు కోసం ఇవాళ విద్యుత్ రంగాన్ని ఈ బిల్లు తీసుకొని వచ్చింది. దీనివల్ల ఇవాళ ఎక్కువ మంది వాళ్ళ వ్యవసాయ బోర్లు మీద ఆధారపడ్డటువంటి పరిస్థితి ఉంది. అందులో సంగారెడ్డి జిల్లా కానీ లేదంటే తెలంగాణ ప్రాంతంలో కానీ లక్షల బోర్ల మీద ఆధారపడినటువంటి పరిస్థితి రైతులు ఉన్నారు. మరి రేపు బోర్ల దగ్గర మీటర్లు పెడితే ఇవాళ పెడతామని చెప్పేసి మోడీ చెప్తా ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి రైతులు తీవ్రమైనటువంటి నష్టంలో పోతారు. ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతులు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అందుకనే విద్యుత్ సవరణ బిల్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. విత్తన సవరణ బిల్లు కూడా తీసుకొని వస్తుంది. విత్తనాలు ఈరోజు ఇప్పటికే రైతుల దగ్గర ఏ విత్తనాలు వేయాలనేది వాళ్ళకి తెలుసు, ఏ పంటలు పండించుకోవాలో రైతులకు తెలుసు. కానీ ఇవాళ కార్పొరేటు కంపెనీల కోసం, విత్తన కంపెనీల కోసం ఈ రకమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నాం. వాటి రేపు కనుక ఈ చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది. విత్తనాలు సరఫరా చేసినటువంటి కంపెనీ రేపు మొలకలు ఎత్తకపోతే రైతాంగం నష్టపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి చట్టంలో ఆ కంపెనీల మీద కేసు వేయవచ్చు, నష్టపరిహారం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు తీసుకొచ్చే మోడీ చట్టంలో రైతులకు ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. విత్తనాలు కొనుక్కునే వారికే రైతుల బాధ్యత. కానీ నష్టపోతే కంపెనీలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలు చేపడతారు. అట్లే గ్రామీణ ఉపాధి పథకం ఇవాళ గతంలో 2005లో వచ్చినటువంటి గ్రామీణ ఉపాధి చట్టం వామపక్షాలు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు, ఎర్రజెండా పార్టీలు వాళ్ళందరూ కలిసి 63 సీట్లు ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు కావాలని కోరినప్పుడు ఈరోజు యూపీఏ పదవికి మద్దతు ఇస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు ఏ పదవులు కావాలి, మీకు ఏం కావాలి చెప్పండి అని. అంటే ఈ దేశంలో మాకు పదవులు ఇవన్నీ కావు, కానీ ఈ దేశంలో ఉన్నట్లు కోట్ల మంది ఎవరైతున్నారో, సెంటు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా 100 రోజులు పని కల్పించేటటువంటి ఉపాధి చట్టం తీసుకురావాలని అడిగారు. ఆ రకంగా ఉపాధి చట్టం వచ్చింది. గతంలో పెద్ద ఎత్తున నిధులు కల్పించేటటువంటి పరిస్థితి ఉండదు. 1,25,000 కోట్లు అప్పుడు నిధులు కేటాయిస్తే మెల్లగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెల్లగా తగ్గిస్తూ ఇప్పుడు 84,000 కోట్లు గత బడ్జెట్లో కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈరోజు తగ్గించడమే కాకుండా చట్టాన్నే మార్చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్నదని చెప్పేసి పేరుని తీసేసి విబీజీ రామ్జీ అని చెప్పేసి ఉపాధి చట్టం పేరు మార్చేశారు. దీంట్లో ఏమున్నది? ఈరోజు ఇవాళ కేంద్రం 90% నిధులు ఇవ్వవలసింది 60% ఇస్తామని చెప్తుంది. ఆ భారం అంతా రాష్ట్రం 40% భరించాలని చెప్తుంది. రాష్ట్రాలే ఈరోజు ఆర్థికంగా చితికిపోతూ ఉంటే ఈ ఉపాధి పనికి కేటాయిస్తారు. ఈ రకంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫోటో క్యాప్చర్ పేరుతో ఉపాధి కూలీలు దెబ్బతీస్తూ ఉన్నారు. 2 సార్లు ఉపాధి కూలీలకు ఫోటోలు తీయడం వల్ల ఈరోజు ఆ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు వాళ్ళకు ఫోటో పడకపోతే కూలీ దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఈ దారుణమైనటువంటి పరిస్థితిని దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇందులో ఉంది. అందుకని మేము అడుగుతున్నాం, ఇవాళ లేబర్ కోడ్లను రద్దు చేయాలి. అట్లనే కనీస వేతనాలు, ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఇవాళ ట్రేడ్ యూనియన్లు అడుగుతున్నాయి. ముఖ్యంగా సిఐటియు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంది. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి కనీస వేతనాలు వీటన్నిటి ప్రకారం, ఐఎల్ఓ నిబంధనల ప్రకారం, అట్లనే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చెప్పినటువంటి నిబంధనల ప్రకారం, అట్లా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, కనీస వేతనాలు చట్టం ఉన్నాయి. ఇవన్నీ ప్రకారం చూసినప్పుడు మినిమం ఈరోజు 42,000 ఉంటే తప్ప కుటుంబాలు బతుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కనీస వేతనం 42,000కు పెంచాలి అని చెప్పేసి ఇవాళ ఈ జైలు బార్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ పేదలకు ఒక బియ్యం తప్ప ఇంకేం దొరకట్లేదు. గతంలో బియ్యము, చక్కెర, ఇతర పప్పు దినుసులు ఇవన్నీ కూడా దొరికేటివి. అందుకనే వాళ్ళ రేషన్ షాపుల ద్వారా పౌర సరఫరాలను పటిష్టం చేసి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకులు అన్నీ కూడా సరఫరా చేసేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని చెప్పేసేటటువంటి పద్ధతిలో ఇందులో డిమాండ్ని ఒక 21 డిమాండ్లతో ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుంది. అందుకనే కార్మికులు, రైతులు, కూలీలు తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఇవాళ తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచేటటువంటి పద్ధతిలో ఈ ఉద్యమాలు జరుగుతాయని చెప్పేసేటటువంటిది చెప్తా ఉన్నాం. అందుకనే ఇప్పటికే పడిన వాళ్ళ యొక్క మెడలు ఈరోజు వంచుతూ ఉంది. గొంతుల్ని నొక్కుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పద్ధతిలో ఈరోజు ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్ జరిగినటువంటి విద్యార్థి యువకులు పెద్ద ఎత్తున పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఇవాళ కాల్పులు జరిపారు. అట్లనే పోలీసుల
తూటాలతో ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. పిరంగులతో కొట్టినటువంటి లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. చివరికి కేసులు పెట్టి భయభ్రాంతులు సృష్టిస్తూ ఉన్నారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? అడిగితే నేరమా అని చెప్పేసి అనేటటువంటి పరిస్థితి. అందుకనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజల మీద ఉంది. కాబట్టి జైలు బరో సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు అరెస్టులు ఇవన్నీ చేస్తూ ఉన్నాం, నీ అరెస్టులు కేసులు కాదు, మేమే జైలుకి వస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోని 1942 ఆగస్టు 9 నాడు ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి, మా దేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పేసి ఆనాడు స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్, అల్లూరి సీతారామ లాంటి అనేక మంది త్యాగదానులు ఆ రోజు పోరాటానికి నాంది పలికినటువంటి రోజు. అటువంటి త్యాగమూర్తుల యొక్క స్ఫూర్తితోని, అటువంటి ఉద్యమ స్ఫూర్తితోని ఈ జైలు బారో కార్యక్రమం అనేటటువంటి నిర్వహిస్తా ఉన్నాం. అందుకని 3 సంఘాలు ఇవాళ CITU, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలుకుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు, ఉపాధి కూలీలు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అని చెప్పేసి CITU జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ జైలు భరో కార్యక్రమంతో కేంద్రంలో వైఖరి మారకపోతే మీరు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇవాళ ప్రజలకు ఉన్నది ఒకే ఒకటి, ఈరోజు పోరాటం తప్ప మరో మార్గం లేదు. తప్పకుండా మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతాంగం గతంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో దేశ రాజధానిలో ఏడాది పాటు రైతులు పోరాటం చేసి మోడీని వెనకగా నెట్టారు, మోడీ మెడలు వంచారు, వాళ్ళ రైతు నల్ల చట్టాలను రద్దు చేశారు. అట్లనే విద్యార్థులు కూడా ఈరోజు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా, నీట్ పేపర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇవాళ దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ పోరాటాన్ని కూడా తప్పకుండా మోడీ మెడలు వంచుతాం, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రానున్న రోజుల్లో మొత్తం కార్మిక వర్గాన్ని, శ్రామిక ప్రజలందరినీ కూడా ఏకం చేసి పోరాటాలని సమరశీలంగా ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించి మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని తిప్పికొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జైలు భరో కార్యక్రమంతో కేంద్రంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ మార్పు రాకపోతే ఢిల్లీ కేంద్రంలో కూడా పోరాడేందుకు సిద్ధమవుతామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జనార్దన్తో రాజుగౌడ్, మైవాస్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుంచి. కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10 గంటలు పెరుగుతాయి. దీనివల్ల 8 గంటల పని స్థానంలో ఇవాళ 12 గంటల పని చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కనీస వేతనాలు ధరలు పెరుగుతున్నాయి, దానికి అనుగుణంగా వేతనాలు పెరగాలి, జీతాలు పెరగాలి. కానీ ఇప్పుడున్న కనీస వేతనాల చట్టానికి విలువ లేకుండా చేశారు. కొత్తగా కనీస వేతనాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించే పరిస్థితి, రాష్ట్రాలకు హక్కు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు PF 12% వస్తున్నటువంటి PFను ఇవాళ 10% తగ్గించేటువంటి పరిస్థితి ఈ చట్టం ద్వారా వచ్చింది. అందుకని కార్మికుల యొక్క సంఘం పెట్టుకునే హక్కు లేదు. అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, ఇవాళ ఆటో కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అట్లాగే అనేక మందికి వెల్ఫేర్ బోర్డు వేసి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ కార్మిక చట్టాలలో మార్పు రావడం వల్ల ఏ ఒక్కటి కూడా కార్మికులకు ఇవాళ పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. అట్లాగే ఇవాళ రైతాంగానికి పెట్టిన పెట్టుబడి మీద 50% వాళ్లకు లాభం వచ్చేట్టుగా ఇవాళ గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ఇప్పటిదాకా కనీస వేతనం, కనీస మద్దతు ధర అనేటువంటిది ప్రకటించడం లేదు. అట్లాగే ఉపాధి హామీ చట్టము గతంలో వామపక్షాల యొక్క కృషి ద్వారా వచ్చిన చట్టము, గ్రామీణ ప్రాంతంలో పేదలకు పని దినాలు దొరుకుతా ఉన్నాయి. ఇవాళ ఆ చట్టం పేరు మార్చారు, BBG రామ్జీ అనే పేరు మీద చట్టం తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10% మాత్రమే నిధులు ఇవ్వాలి, ఇప్పుడు దాన్ని 40% పెంచారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం వేస్తున్నారు. అంటే రేపు రాష్ట్ర ప్రభుత్వము నిధులు ఇవ్వకపోతే ఉపాధి హామీ చట్టం అనేది నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు శ్రమజీవుల యొక్క హక్కుల కోసం ఎవరైతే కష్టపడి సంపద సృష్టిస్తున్నారో ఈ దేశంలో, ఈ వర్గాల యొక్క హక్కులు కాపాడడం కోసం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి అనేక దేశాల నుంచి
ఇవాళ మన దేశంలోకి సరుకులు తీసుకొస్తే వాటి మీద ట్యాక్స్ లేకుండా చేస్తున్నారు. ఇవే కనుక వస్తే మన పాల ఉత్పత్తులన్నీ దెబ్బతింటాయి. మన పాల రైతులు ఇవాళ దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అనేక పంటలు పండించే రైతులు దెబ్బతింటారు. రైతాంగం ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటుంది. మరింత ఈ పరిస్థితి జటిలమవుతుంది. అందుకే ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కొట్లాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం. దానికోసం క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. 1942లో ఆగస్టు 9వ తారీఖు నాడు క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం యొక్క స్ఫూర్తితోటి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం కోసం దేశవ్యాప్తంగా శ్రామిక వర్గాలు స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి జైలు భరో కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండలంలో కూడా ఈ జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులు రైతుల గురించి ఆలోచించాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.